ఎవరైతే ఉన్నారో ఆయనకి తెలవకుండా జరగదు, ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి, కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జరుగుతున్నాయి అన్నారు. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మరి చంద్రబాబు గారిని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఆయన హైదరాబాద్ వెళ్ళి అంటున్నారు. ఇవి వెంకటరెడ్డి గారు చేసే ప్రెసిడెంట్ ఆరోపణలు. ఏమంటారు మీరు? సార్, ముందు ఫ్యామిలీ సభ్యులకి ఏమైనా వ్యక్తులకు అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ప్రతిసారి ఏదైనా విషయాన్ని ప్రాధాన్యం చేయడం, విషయాన్ని పక్కదారి పట్టించడం, ఈ 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ అధికారంలో రావాలి, ఈ కూటమిలో చిక్కెట్లా పెట్టాలని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించడం. ఇప్పుడు డిబేట్ లో కూర్చున్నప్పుడు పార్టీలు ఏ విధంగా ఉన్నా గానీ ఒక వ్యక్తుల్ని గౌరవించుకోవాలన్న ఒక సభ్యత సంస్కారం లేకుండా ఎమ్మెల్యేని పట్టుకొని ఆడు వీడని మాట్లాడడం ఎంతవరకు సభ్యండి? ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నామండి? మీరు మాట్లాడేదానికి ఒక పద్ధతి ప్రకారం ఏమన్నా ఒకటి ఉండాలి, అంతేగాని వాళ్ళ రోజున ఆ జనసేన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏంటండి? చేస్తున్నారు. మేము వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తున్నాం కానీ గాడు గీడని సంబోధిస్తున్నావా ఎక్కడన్నా డిబేట్లో? మేము ఇవాళ రోజున మాకు 164 సీట్లు వచ్చినా కానీ మేము ఎక్కడా కూడా నేను ఆడు ఈడల్లా చచ్చిపోయాడా బతికాడా అని అడిగా. నేను ఆడు ఈడల్లా చచ్చిపోయాడా బతికాడా అని అడిగా. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పవన్ కళ్యాణ్ ఏ జగన్ అని మాట్లాడాడు ఏకవచనంతో. చచ్చిపోయాడా బతికాడా నువ్వు? రెండో సబ్జెక్ట్ మాట్లాడినానండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆ టైంలో మాట్లాడినండి. ఏదైనా ఉంటే మీరు ఖండితులు కానీ నోట్ చేసుకున్నారు. వెంకటరెడ్డి గారు అని మాట్లాడాడు. వెంకటరెడ్డి గారు ఒక్క విషయం. వెంకటరెడ్డి గారు ఆ టైంలో ఆయన మాట్లాడినండి. డిబేట్ లోకి వచ్చి మాట్లాడినప్పుడు రాష్ట్రంలో పేకాట క్లబ్లు ఉన్నాయా లేవా? రాష్ట్రంలో పేకాట క్లబ్లు నడుస్తున్నాయా లేవా? మీరు ఆగయ్యా బ్రదర్. మాట్లాడతాను. నువ్వు సైలెంట్ గా ఉంటుంది. సమాధానం పూర్తి సమాధానం చెప్తాను. రాష్ట్రంలో పేకాట క్లబ్లు ఉన్నాయా లేవా? అరే, పేకాట్లకి వెళ్ళి గుండాట్లకి కొమ్ము కాసిన వాళ్ళు మీరు ఎవరి రోజులు మమ్మల్ని వచ్చి కోచింగ్ చేస్తున్నారండి. మీరు ఒక్క నిమిషం చేస్తున్నారా? గుడివాడ నియోజకవర్గం మనిషిగా చెప్తున్నా. రష్యా నుంచి మీరు క్యాష్ ఆడిచ్చింది నిజమే కదా? ఇవాళ రోజు నేను అడిగిన సబ్జెక్టే మాట్లాడదాం. నేను వేరే మాట్లాడుకోండి. అట్లాంటప్పుడు మీరు ప్రస్తుతం రాష్ట్రంలో శోధ క్రీడలు నడుస్తున్నాయా లేదా? పేకాట క్లబ్లు ఉన్నాయా లేవా? పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమా అబద్ధమా? నేను మీకు సమాధానం పూర్తిగా చెప్తాను. మీరు సైలెంట్ గా ఉంటే చెప్తా. మీరు ఇట్లా ఆర్గ్యుమెంట్ పెడతానంటే మీరు మాట్లాడేసుకోండి. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఎస్, వెంకటరెడ్డి గారు ఆగారు కానీ మీరు కంటిన్యూ చేయండి. మీరు చెప్పేది చెప్పండి, ఆ తర్వాత వెంకటరెడ్డి గారు చెప్తారు. మీరు చెప్పండి ఫస్ట్. రైట్ సార్, వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు గుండాట్లకి ప్యాకెట్లకి రికార్డింగ్ డాన్సులకి ఇష్టానుసారంగా కొమ్ము కాసిన వాళ్ళు వాళ్ళ రోజుల నుంచి ప్యాకెట్ల గురించి మాట్లాడుతున్నారు. నిన్న రఘురామకృష్ణరాజు గారు పర్టిక్యులర్ గా ఒక మాట చెప్పారు. మా ఉండని నియోజకవర్గంలో డిఎస్పీ గారి విషయంలో ఆయనకి వెళ్ళిన మాట అయితే కరెక్ట్ కాదేమో. నాకు తెలిసి ఆయన కరెక్ట్ గానే ఉన్నారు. మా దగ్గర అయితే మేము పేకాటలు అయితే ఇట్లాంటి గుండాటలు ఇట్లాంటి ఆటలు అయితే మేము ఉపేక్షించేది లేదు. ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి లక్ష్మీకాంత్ గారు. ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు స్వయానా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు దాని మీద నివేదిక కావాలని కోరారు. అంటే ఇమీడియట్లీగా రఘురామ్ గారు క్లీన్ చిట్ ఇచ్చేటాన్ని ఏ రకంగా చూడాలి దాన్ని చెప్పండి. సార్, లక్ష్మీనాథ్ గారు ఒక విషయం మాట్లాడుతున్నారు సార్. అవకాశం నాకు ఇచ్చినప్పుడు నన్ను పూర్తిగానే మాట్లాడండి సార్. మీరే మాట్లాడండి అడుగుతున్నామా మీరు చెప్పిన దానికి. చెప్పండి. ఉండే లాంటి నియోజకవర్గంలోనే మేము చేసామంటే పక్కనున్న దేవరం నియోజకవర్గంలో మేము చేస్తామంటే అక్కడ జనసేన నేత వచ్చి సమాధానం చెప్పాలంటారు. మేము ప్రతి ఒక్క చోట కూడా ఇట్లాంటి సమాజానికి ఉపయోగపడిన ఆటలు కానీ సమాజానికి ఉపయోగపడిన ఇట్లాంటి క్రీడలు కానీ ఉపేక్షించేది లేదు. మేము కట్టడి చేస్తూనే ఉన్నాం ప్రతి చోట.
సొదరు సార్ ఎక్కడన్నా 1-2 జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చినాయి. ఉండే నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండే రఘురామకృష్ణరాజు గారికి క్లీన్ చిట్ బట్టి ఇవాళ రోజున ఆయన తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను అందుకనే ఈ మాట నన్ను పూర్తి చేయనివ్వకుండా డబ్బవాల్సి వస్తుంది సార్. మళ్ళీ ఈ మాట నన్ను పూర్తి చేయనివ్వకుండా ఇవాళ రోజు ఆ డిబేట్ లో ఆయన అడ్డం పట్టి, లేదంటే మీరు మధ్యలో మాట్లాడినిచ్చి ఏం మాట్లాడిద్దాం సార్? ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదో చేస్తున్న దాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వం మీద రుద్దడం ఏ విధంగా సబ్బు? వాళ్ళు డైరెక్ట్ గా వీడియోలు పెట్టుకొని ఎంట్రీ టికెట్లు 10,000 అని చెప్పేసి మా గుడి వాళ్ళు నా నియోజకవర్గంలో సంక్రాంతికి వీళ్ళు చేసిన క్రియలు సామాన్య రాష్ట్ర ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నారు. ఇంకా సిగ్గులేదా? 151 సీట్ల నుంచి 11 సీట్లు తీసుకొచ్చినా కానీ వీళ్ళు ఇట్లాంటి మాటలతో మాట్లాడుతున్నారు. ఇలా ప్రతి చర్యలు ఏ విధంగా ఉంటున్నాయి? ఇవాళ రోజున పెట్టుకొచ్చి మేమేదో పద్ధతిలో మేమేదో కరెక్ట్గా మేము మాట్లాడుతున్నాం, మేము స్వాతంత్ర్యాలని మాట్లాడతాడు ఇట్లాంటి వెంకటరెడ్డి గారు. లేదంటే ఎమ్మెల్యేకి కూడా సాటి గౌరవం ఇవ్వకుండా ఆడియో మాట్లాడతారు ఆయన. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది అదే, పూర్తి విషయము తీసుకొని అవగాహన తెలుసుకొని మీ అక్కడ లోకల్ నాయకులతో మాట్లాడిన తర్వాతే మీరు డిబేట్ రావాలి. అంతేగాని తెలిసి తెలియకుండా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు నివేదిక ఇమ్మన్నారు, రఘురామ గారు నివేదిక ఇవ్వకముందే అలాంటిది ఏం కాదన్నారు. దాని గురించి చెప్పండి, మీరు టాపిక్ మీదకి వచ్చేయండి ప్లీజ్. నేను చెప్పేది అదే సార్. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు